కార్తిక్ గారు అంతకంటే ముందు ఎస్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. సో ఇందాక స్వామి గారు అన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి 75సారి ఢిల్లీకి వెళ్లారు, అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇన్నిసార్లు జరిగినా కూడా కేంద్రం నుంచి ఏమైనా నిర్ణయాలకు సంబంధించి పురోగతి కనిపిస్తుందా అంటే ఏది కూడా కనిపించట్లేదన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇతర అంశాలపైన కానీ కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మేడం, నేను ఒక మాట చెప్పగలుగుతాను. నిన్న రేవంత్ రెడ్డి గారు సిఆర్ పార్టీ గెలవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే, ఇది ఒక 2 సంవత్సరాల క్రితమే చేయాల్సి ఉండే. కానీ చేయకుండా ఇప్పుడు లేట్ గా అయినా లేటెస్ట్ గా దీన్ని మేల్కొని మనకు తుమ్మిడి హట్టి మీద జరుగుతున్న అన్యాయాన్ని అది సిఆర్ పార్టీ దాకా తీసుకెళ్ళిండు. మిత్రుడు స్వామి యాదవ్ చెప్పినట్టు నేను అట్లా, ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ పట్ల సౌతితల ప్రేమ చూపలేదు. ఎందుకంటే అడిగిందల్లా ఇస్తూ వస్తున్నది. ఇంతకు ముందు నా ప్రభుత్వం, కాంగ్రెస్ కన్నా ముందు ప్రభుత్వము ఎప్పుడు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, ప్రోటోకాల్ పాటించలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినా తెలంగాణకు వచ్చినా ఎప్పుడు సాధారణంగా ఆహ్వానించలేదు. తనకు కావలసిన పనులను రాబట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైతే ఇప్పుడు తుమ్మిడిహట్టి ఉందో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మహారాష్ట్ర ప్రభుత్వం తోటి వీళ్ళు కూర్చోవట్లేదు. గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, ఇక్కడ ముఖ్యమంత్రులు మారుండొచ్చు కానీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఆయన చాలాసార్లు సానుకూలంగా స్పందించారు, మాట్లాడదామని చెప్పారు. కానీ ఇక్కడి నుంచి సరైన దిశలో వీళ్ళు వెళ్ళక అది అక్కడే ఆగిపోయింది. దీన్ని సిఆర్ పాటిల్ గారికి ఎప్పుడైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వివరించారో సిఆర్ పాటిల్ గారు చాలా క్లియర్ గా విన్నారు. ఎక్కడైతే తెలంగాణకు అన్యాయం అవుతుందో, అన్యాయం జరగనీయము, అదే రకంగా మహారాష్ట్ర తెలంగాణ సీఎంలను కూర్చోబెట్టి ఏదైతే సమస్య ఉందో పరిష్కరిస్తామని చెప్పి ఆ సమస్యకు, ఎందుకంటే పర్మనెంట్ గా దాని సొల్యూషన్ చెప్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ హామీ ఏంటంటే ఫస్ట్ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి, ఒకసారి అన్ని పార్టీలకు పిలవండి. తెలంగాణకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మన హక్కులను రాబట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి తెలంగాణకు తక్కువ ఇస్తూ అది కాన్సెప్టే కాదు. మొన్న మీకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సీఎం గారి సమక్షంలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఒక సీఎం గారికి ఒక మెసేజ్ ఇచ్చారు, మీరు కూడా మా మనసే, మీరే ఇక్కడ రండి అని చెప్పేసి ఉదాహరణ నవ్వుతూ పలకరించు సీఎం గారిని. సీఎం గారు ఒక మాట చెప్పారు, ఆయనకి ఏం చెప్పిండంటే, సార్ మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే నిధులు ఇచ్చిండో అందులో మాకు అట్లనే ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటే ప్రధానమంత్రి గారు చిరునవ్వుతో ఒక సమాధానం చెప్పిండు. రేవంతాజీ అని ఒక మాట్లాడండి, రేవంతాజీ ఆ రోజులో నాకు ఇచ్చిన ఫండ్ లో ఇప్పుడు మీకు ఇస్తే, ఇప్పుడు నేను ఇచ్చే దాంట్లో సగం కూడా మీకు ఆ ఫండ్ రాదు తెలంగాణకు, అందులో మీరు అభివృద్ధి చెందలేరు. నేనేమంటున్నా అంటే రండి, మీరు ఢిల్లీకి రండి, నాకు గెలవండి, మీకు ఏం కావాలని ఇస్తాం. నిన్న మొన్ననే కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేసిండ్రు. కిషన్ రెడ్డి గారే ఏ పని జరగనియట్లేదు, అశ్విని వైష్ణవ్ నాకు గెలవనియట్లేదు, రైల్వే మంత్రి గారికి నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటే అవన్నీ కేంద్ర ప్రభుత్వం బురద తల్లడం తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే మీరు పోయి కూర్చొని పని చేసుకోండి. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మీటింగ్ లో కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసిపోయి ఇద్దరు అశ్విని వైష్ణవ్ కలిసేసి తనకు రావాల్సిన ప్రాజెక్టులను రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు సపోర్ట్ గానే ఉంటది. మాకేంది, మనకు రావాల్సిన హక్కులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది సమస్య కాదు. ఇక్కడ మనకు తెలంగాణకు రావాల్సిన హక్కులను ఖచ్చితంగా మనం రాబట్టుకోవాలా. దానికి అందరూ మన ఆల్ పార్టీస్ మీటింగ్ లో అందరినీ కలిసి ఒక గ్రూప్ గా ఢిల్లీకి పంపిస్తే భారతీయ జనతా పార్టీ, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది తెలంగాణకి. ఎందుకంటే మాకు కూడా కొన్ని ఇన్పుట్స్ వస్తుంటాయి. నిన్న జరిగిన సంఘటన గానీ, మొన్న జరిగిన సంఘటనలు గానీ ఇన్పుట్స్ ఏమొస్తాయి అంటే మనము ఏదో అంటిముట్టున్నట్టు, ఆ పార్టీ వేరే, ఈ పార్టీ వేరే. మనకు పార్టీలతో ఎలక్షన్ అప్పుడే పార్టీలతో సంబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు మంచి పనే చేసిర్రు. ఎందుకంటే ఢిల్లీ వేరు, తనకు ఎక్కడైతే ఇప్పుడు మనకు తుమ్మిడి హట్టి మీద అన్యాయం జరుగుతుంది, ఇంకా దాన్ని ఎత్తు పెంచాలని చెప్పేసి మీరు ఒక్కసారి సీఎం కలవండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు టైం ఇవ్వకుంటే దానికి కేంద్రం స్వయంగా కూర్చొని ఈ ఇష్యూను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఎవరితో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కానివ్వండి, ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన రెండవసారి మంత్రి.
జలశక్తి మంత్రి ఆయన. ఎందుకంటే తెలంగాణ మీద కానీ, ఆంధ్రప్రదేశ్ మీద కానీ, మహారాష్ట్ర మీద కానీ అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మీరు ఎప్పుడైతే నేను చెప్పే ఏంటంటే మిత్రుడు అందరికీ, ఎవరైతే మనం డిబేట్ లో పాల్గొంటున్నామో, ఇక్కడ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏవైతే మన హక్కులు ఉన్నాయో తెలంగాణ పట్ల, అది కాళేశ్వరం కానివ్వండి. కానీ ఒకటి రవికుమార్ గారు, మీరు చెప్తున్న అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి? ఇప్పటి వరకు 2 నెలల్లో చాలా సార్లు కలిశారు, ప్రధానితో సహా. అటు రైల్వే శాఖ మంత్రితో ఆయనను కలిశారు, అటు రోడ్స్, చాలా అంశాల్లో చాలా మంత్రుల్ని కలిశారు. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా ఇంపాక్ట్ ఉందా, రిజల్ట్ ఉందా అంటే అన్నింటికి కూడా జీరో కదా మీరు అంటున్నారు. ఇప్పుడు అంటే ఆల్ అండర్ ప్రాసెస్ ఎందుకంటే పెద్ద వ్యవస్థ కాబట్టి. ఇప్పుడు రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసినప్పుడు ఆయన పరిపూర్ణమైన హామీ ఇచ్చిండు, మీ తెలంగాణకు గుతుకులో రాకుండా. మీరు ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు, సంగారెడ్డి నుంచి 161B నాందేడ్ అకోలా రోడ్ వేసారు మేడం. నేను నారాయణఖేడ్ వాసిని, అక్కడ ఉదాహరణ చెప్తున్నా. ఆ రోడ్ ఏం వల్ల భూముల రేటు విపరీతంగా పెరిగినాయి, వ్యవసాయదారులకు లాభమైంది. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ కానివ్వండి, ఇప్పుడు నల్గొండ కావండి, లేకుంటే ఇప్పుడు కరీంనగర్ రోడ్ కావండి, సిద్దిపేట కరీంనగర్ రోడ్ కావండి, 161B నాందేడ్ రోడ్ కానివ్వండి, జైరాబాద్ హుమ్నాబాద్ కానివ్వండి. ఒక నిమిషం స్వామి గారు, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక నిమిషం, ఎన్ని అడిగినా ఏది కాదని లేదు కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు కానివ్వండి, రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కానివ్వండి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు కానివ్వండి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కానివ్వండి, ఎక్కడ మేము చేయమని చెప్పలే, బరాబర్ అడిగింది ఇస్తున్నారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. కొంత టైం అడిగిర్రు, దీని సాధ్యసాధాలు పరీక్షిస్తారు, 100% గా పని చేపిస్తారు. ఆ పనిలో ఎటువంటిది ఏం లేదు. మేము కూడా, మా అధ్యక్షులు కూడా రామచంద్రరావు గారు కూడా, మా మంత్రివర్యులు కూడా గవర్నర్ కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద పరిపూర్ణమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు లేదంటే వేరే టిఆర్ఎస్ లీడర్లు కేంద్ర మంత్రిని కలవాలన్నా, ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని కలవాలన్నా, హోమ్ మినిస్టర్ కలవాలన్నా 24 గంటల డోర్ తెలిసే పెట్టారు. ప్రత్యేక ప్రేమ ఉంది. ఇప్పుడు ఒక విషయం అంటారు, నిన్న ఒక డిబేట్ లో నేను చెప్తున్నప్పుడు తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఉంది, ఎవరైతే బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల్లో వాళ్ళకి అన్ని ఫండ్స్ పోతున్నాయి అని చెప్పేసి అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. తెలంగాణకు రావాల్సిన దానికంటే ఎక్కువనే వస్తుంది, ఇంకా వస్తుంది కూడా. గవర్నమెంట్ ఏంటంటే ప్రేమపూర్వకంగా, ఇంతకు ముందు కేసీఆర్ గారు పోలేదు, అడగలేదు, తెచ్చుకోలేదు. తెచ్చుకుంటే వస్తుండే 100% గా. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి కేంద్రం నుంచి ఆమోదం కోసం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఇంకా అనుమతుల కోసం వెయిట్ చేస్తుంది. ఇంక ఈ లిస్టు చెప్తే తుమ్మిడిహెడ్డి బ్యారేజ్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మూసి రివర్ వీటికి సంబంధించి కానీ, గోదావరి నీటి హైదరాబాద్ సంబంధించి కానీ, ఇవన్నీ చాలా అంశాలు ఇంకా కేంద్రం నుంచి ఆమోదం కోసం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న MOUలు కూడా లైన్ లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంకా లైన్ అప్ కాలేదు కదా. మీరు అంటున్నారు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటే, ఇవన్నీ చూస్తే నిజంగా ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు కదా. నిజంగానే మరి ఏమైనా బీజేపీకి ఏమైనా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా అని అనుకుంటారు కదా. లేదు మేడం, లేదు. మీరు ఏదైతే మెట్రో ఎక్స్పాన్సిబుల్ మెట్రో సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్ లో ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ అశ్విని కాదు కదా కావాల్సింది, హామీలు కాదు కదా. లేదు మేడం, ఇప్పుడు అడగంగానే ఆ రోజు కారు శాంక్షన్ చేసేది కాదు. దీనికి కొన్ని పరిధులు ఉంటాయి. దీనికి ప్రధానమంత్రి గారితో వాళ్ళతో డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు దీనికి కావాల్సిన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మేడం. ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి ఇలాగా? ఇంకా సంవత్సరాలు ఏం లేదు, నాకు తెలిసి 1-2 నెలలు ఈ ప్రాజెక్టులు అన్ని లైన్ లోకి వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. రాకుంటే ఏదన్నా కొంచెం డిలే అయితే మా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 6 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు, సీఎం గారితో కలిసి ఈ టీమ్ తో కలిసి తీసుకుపోయి అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ పనులు ప్రారంభించే ప్రయత్నం మా ఎంపీలు ఎమ్మెల్యేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 100% తెలంగాణకు అన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి పదే భారతీయ జనతా పార్టీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ఎస్ వినోద్ గారు.